శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన ఉండేది వైకుంఠంలో. వైకుంఠ మందిరాన్ని వదిలిపెట్టి ఆయన భూలోకానికి దిగివచ్చేశాడు. శ్రీనివాసుడు అనే పేరుతో తిరుమల క్షేత్రంలో ఉండిపోయాడు. శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగిరావటానికి కారణమైన గాథ ఒకటి ఉంది. అవి ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం ప్రారంభమైన రోజులు. కలియుగంలో అధర్మం పెచ్చు పెరిగి సుఖ సంతోషాలు లోపించిపోతాయని భయపడ్డారు మహర్షులు. సుఖ సంతోషాలతో అందరూ సహజీవనం సాగించాలన్న కోరికతో మహర్షులు విశ్వశాంతి కోసం ఒక విశేష యాగం ప్రారంభించారు. ఆ విశేష క్రతువుకు కశ్యప మహర్షి ఆధ్వర్యం వహించాడు. గంగా నదీ తీరంలో సాగుతున్న ఆ క్రతువులో మహర్షులు వేదమంత్రాలతో హావిస్సులను అగ్నిగుండంలో పేల్చుతున్నారు. సువాసనలు వెదజల్లుతున్న హోమధూపం యాగశాల ప్రాంగణమంతా వ్యాపించి ఆకాశం వైపు దూసుకుపోసాగింది. సరిగ్గా సమయానికి లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చాడు నారద మహర్షి. కశ్యపుడు, భృగువు మొదలైన మహర్షులను నారదుడు పలకరించాడు. ఏ సంకల్పంతో యజ్ఞం చేస్తున్నారు అని ప్రశ్నించాడు నారదుడు. ఇది విశ్వశాంతి కోరి చేస్తున్న విశేష క్రతువు అన్నారు మహర్షులు. ఆశయం గొప్పదే, కానీ మీరు యాగంలో అర్పించే హావిస్సులను నైవేద్యంగా స్వీకరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరిని ఆహ్వానించారు అని అడిగాడు నారదుడు. ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించలేదు. యాగం పూర్తయ్యేసరికి త్రిమూర్తులలో ఎవరో ఒకరు వస్తారు, యజ్ఞఫలం స్వీకరిస్తారు అన్నారు మహర్షులు. మహర్షుల అమాయకత్వం చూసి నవ్వుకున్న నారదుడు, చూసారా, కలియుగ ప్రభావం అప్పుడే మీ మీద పనిచేస్తుంది. భక్తితో ఆహ్వానించకపోతే త్రిమూర్తులలో ఎవ్వరూ రారు. పిలవని పేరంటానికి ఎవరైనా వస్తారా చెప్పండి అన్నాడు. త్రిమూర్తులు ముగ్గురు తమకు కావలసిన వాళ్లే. వాళ్ళల్లో ఎవరిని ఆహ్వానించాలా అనే ఆలోచనలో పడ్డారు మహర్షులు. యాగఫలం అందుకునే అర్హత అందరికీ ఉండదు. ఆవేశం, కోపతాపాలు లేని శుద్ధ సత్వస్వరూపుడు, దేవతలలో మహా ఉత్తముడు అయిన దేవుడే అందుకు తగినవాడు అన్నాడు నారదుడు. బ్రహ్మదేవుడే గొప్పవాడు అన్నారు మహర్షులలో కొందరు. ఇంకొందరు శ్రీ మహావిష్ణువే గొప్ప దేవుడు అన్నారు. శివుడే గొప్ప దైవం అన్నారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదాలు మహర్షులలో వాదులాటకు దారితీశాయి. వాదులాట సిగపట్ల దాకా వెళ్ళింది. నారదుడు మహర్షులను వారించాడు. మీలో మీరు కలహించుకోవడం దేనికి? ఎవరో ఒకరు వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి శుద్ధ సాత్విక దైవం ఎవరో తేల్చుకుంటే సరిపోతుంది కదా అన్నాడు. నారదుడి సూచన మహర్షులందరికీ నచ్చింది. త్రిమూర్తులను పరీక్షించడానికి ఎవరు వెళ్ళాలా అనే విషయంలో వాళ్ళ మధ్య మళ్ళీ భేదాభిప్రాయాలు తలెత్తాయి. నారదుడు మళ్ళీ కల్పించుకుని ఇలా అన్నాడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పరీక్షించే శక్తి, తెలివి మీలో భృగు మహర్షికి మాత్రమే ఉన్నాయి. ఆయనను పంపించండి అని అనగా మహర్షులు సరే అన్నారు. త్రిమూర్తులను జాగ్రత్తగా పరీక్షించి నిగ్గు తేల్చి ఆ ముగ్గురులో గొప్ప దేవుడెవరో నిర్ణయించి యజ్ఞఫలాన్ని స్వీకరించి రమ్మని భృగు మహర్షిని పురమాయించారు. భృగు మహర్షి సమ్మతించి బయలుదేరాడు. భృగు మహర్షి మొట్టమొదటగా బ్రహ్మదేవుని పరీక్షించాలని తలచాడు. మేరు పర్వత శిఖరం మీద ఉన్న సత్యలోకం చేరుకున్నాడు. ఆయన వెళ్లే సమయానికి వికసించిన తామర పువ్వు మీద కూర్చున్న బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో తదేక ధ్యాసతో వేదపఠనం చేస్తున్నాడు. ఆయన పక్కనే శ్వేతపద్మం మీద కూర్చున్న సరస్వతీదేవి వేదపఠనకు అనుగుణంగా వేణ వాయిస్తుంది. భృగు మహర్షి సరస్వతి, బ్రహ్మలను స్తోత్రం చేస్తూ వాళ్ళ కమలాసనాల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. భక్తితో ప్రణామాలు అర్పించాడు. అయితే అరమూసిన కళ్ళతో వేద సూక్తులను పారాయణం చేస్తున్న బ్రహ్మ, తన్వయత్వంతో వీణమీటుతున్న సరస్వతి భృగు మహర్షి రాకను గుర్తించనే లేదు. ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
భృగు మహర్షిలో కోపం కట్టలు తెంచుకుంది. భక్తి ఆగ్రహంగా మారిపోయింది. బ్రహ్మదేవుడికి లోకంలో ఆలయములు అర్చన లేకుండా ఉండేలా శపించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మ భృగువు శాపం గురించి పట్టించుకోకుండా తన వేద పఠనంలో నిమగ్నుడై ఉండిపోయాడు. సత్యలోకం నుండి భృగు మహర్షి తిన్నగా కైలాసం చేరుకున్నాడు. ఆయన వెళ్లే సమయానికి కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులు ప్రణయతాండవం చేస్తూ మైమర్చి ఉన్నారు. భృగు మహర్షి బిగ్గరగా శివుడిని స్తుతించాడు. పరమశివుని చేతిలో డమరుకం సమ్మోహనాకారంగా మ్రోగుతుంది. పార్వతీదేవి కాలి అందలు గల్లుగల్లున నినదిస్తున్నాయి. అర్ధాంగితో ప్రణయతాండవం చేస్తూ పరవశంలో ఉన్న పరమేశ్వరుడి కళ్ళకు భృగు మహర్షి కనిపించలేదు. ఎవరిని చూసే స్థితిలో పరమేశ్వరుడు లేడు. కైలాస మందిరానికి వచ్చిన తనను ఆహ్వానించే బాధ్యతను విస్మరించిన శివుడి ప్రవర్తన భృగు మహర్షిని కంపరమెత్తించింది. పరమేశ్వరుడి మూర్తికి కాకుండా లింగరూపానికి మాత్రమే అర్చనలు కలిగేలా ఘోరంగా శపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సత్యలోకంలోనూ కైలాసంలోనూ తనకు జరిగిన అవమానానికి కోపంతో దహించుకుపోతున్న భృగు మహర్షి చివరి గమ్యమైన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ ఆయనకు నిరాదరణ ఎదురైంది. ఆదిశేషుని పాన్పు మీద హాయిగా పవలించిన శ్రీ మహావిష్ణువు అర్ధనిమిలిత నేత్రాలతో యోగ నిద్రలో ఉన్నాడు. లక్ష్మీదేవి కూడా ఆయన పాదాలను ఒత్తుతూ కూర్చుంది. ఆమె కూడా భృగు మహర్షి రాకను గమనించనే లేదు. వేలకాని వేలలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూడగానే భృగు మహర్షికి అరికాలి మంట నెత్తికెక్కింది. కోపంలో వివసుడైపోయిన భృగు మహర్షి ఉచితానుచితాలను పూర్తిగా మర్చిపోయాడు. దూకుడుగా ముందుకు వెళ్లి కాలు పైకెత్తి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఒక్క తాపు తన్నాడు. శ్రీ మహాలక్ష్మి నివ్వెరపాటుతో బొమ్మలా ఉండిపోయింది. విష్ణువు ఉలిక్కిపడి యోగ నిద్ర నుండి లేచి కూర్చున్నాడు. ఎదురుగా నిప్పులు కక్కుతూ ఊగిపోతున్న భృగు మహర్షిని చూసి పరిస్థితి గ్రహించాడు. శేషశయ్య నుంచి కిందకి దిగి వినయంగా నమస్కరించాడు. భృగు మహర్షికి స్వాగత వచనాలు పలికి సగర్వంగా ఉన్నతాసనం మీద ఆయనను ఆసీనుడిని చేశాడు. అనంతరం 2 చేతులతో ఆయన పాదాలు ఒత్తుతూ ఇలా అన్నాడు: మహానుభావ, నా హృదయం వజ్రం కన్నా 8 రెట్లు కఠినం. దానిని తాకిన మీ పాదం కందిపోయి ఉంటుంది. ఏది చూద్దాం అంటూ భృగు మహర్షితో వినయంగా మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు ఆయన పాదాలను సున్నితంగా తడుముతూ అరికాల్లో ఉన్న 3వ కంటిని గిల్లివేశాడు. భృగు మహర్షి అహంకారానికి కారణం ఆయన పాదంలోని 3వ కన్ను. శ్రీ మహావిష్ణువు తెలివిగా ఆ కంటిని గిల్లివేయగానే భృగు మహర్షి యొక్క అహంకారం అంతరించింది. అతనికి జ్ఞానోదయమయ్యింది. శ్రీహరిని వక్షం మీద తన్ని తాను ఎంత అపరాధం చేశాడో తెలిసి వచ్చింది. శ్రీ మహావిష్ణువు పాదాల మీద వాలి క్షమించమని వేడుకున్నాడు. నేను సకల ప్రాణులకు తండ్రిని. చిన్నారి కుమారుడు తన్నినంత మాత్రాన తండ్రికి కోపం వస్తుందా అన్నాడు శ్రీ మహావిష్ణువు. దానితో శ్రీ మహావిష్ణువు ఆగ్రహాలు ఆవేశాలు లేని శుద్ధ సాత్విక స్వరూపుడైన దేవుడని గ్రహించాడు భృగు మహర్షి. విశ్వశాంతి కోసం తాము తలపెట్టిన క్రతువుకు విచ్చేసి యజ్ఞఫలం స్వీకరించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు భృగు మహర్షి. శ్రీ మహావిష్ణువు అంగీకరించి భృగు మహర్షిని పంపించివేశాడు. తన నివాస స్థానమైన విష్ణు హృదయాన్ని తన్ని అవమానించిన భృగు మహర్షి చర్య పట్ల శ్రీ మహాలక్ష్మి అవమానంతో కోపంతో దహించుకుపోయింది. అలాంటి సమయంలో భృగు మహర్షికి తన నాదుడు చేసిన మర్యాదలు సపర్యలు ఆమెకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. భృగు మహర్షి తమ అతిథి అని ఆయనను ఆదరించి అతిథి సత్కారాలు అందచేయటం తమ విధి అని చెప్పి లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశాడు శ్రీ మహావిష్ణువు. ఆ అహంకారి తన్నింది మీ హృదయాన్ని కాదు, నా నివాస స్థానాన్ని. ఇప్పుడు మీ హృదయం మీది కాదు, నాది.
ఆ భృగువు అవమానించింది మిమ్మల్ని కాదు, నన్ను. నాకు అవమానం జరిగిన వైకుంఠంలో నేను ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ఆగ్రహించింది లక్ష్మి. తన అర్ధాంగిని శాంతింప చేయటానికి శ్రీ మహావిష్ణువు శతవిధాల ప్రయత్నించి, సకల ప్రాణులు మన సంతానమే, నువ్వు తల్లివి, నేను తండ్రిని, భృగువు కూడా నీ బిడ్డడే, తల్లికి కోపం తగదు కదా అన్నాడు శ్రీ మహావిష్ణువు. నేను రత్నగర్భుడైన సముద్రుడి కుమార్తెను, అవమానాలను సహించని ఆత్మాభిమానం నాది, వైకుంఠంలో ఇక ఉండలేను అంటూ లక్ష్మీదేవి అలిగి ఆవేశంతో వెళ్ళిపోయింది. అలిగి వెళ్ళిపోయిన అర్ధాంగి లక్ష్మీదేవి వియోగాన్ని శ్రీ మహావిష్ణువు భరించలేకపోయాడు. లక్ష్మి లేని వైకుంఠం నీరు లేని సరోవరంలా అనిపిస్తుంది ఆయనకు. ఆమె లేని వైకుంఠ మందిరం దీపం లేని గుడిలా మారింది. ఒంటరిగా వైకుంఠ లోకంలో ఉండలేనని నిర్ణయించుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు. నాగుడి మీద ఆగ్రహంతో మందిరాన్ని వదిలిన శ్రీ మహాలక్ష్మి భూలోకానికి దిగివచ్చింది. నివసించడానికి అనువైన స్థలం కోసం చూస్తూ ఉత్తర భారతదేశంలోని కరవీరపురం అనే నగరానికి సమీపంలో ఉన్న అరణ్యం చేరుకుంది. పూల మొక్కలతో, పొదరిండ్లతో, రకరకాల ఫలవృక్షాలతో అందంగా ఉన్న అరణ్యమది. లక్ష్మీదేవి ఆ ప్రశాంత వాతావరణంలో తపస్సు చేయడం ప్రారంభించింది. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి తిన్నగా భూలోకం చేరుకున్నాడు. విశ్రాంతి అనేది లేకుండా లక్ష్మీదేవి కోసం వెతుకుతూ అనేక ప్రదేశాలు తిరిగి చిట్ట చివరకు శ్రీ కాళహస్తి వద్ద ప్రవహించే సువర్ణముఖి నదికి ఉత్తర దిక్కులో ఉన్న వెంకటాచలం అనే పర్వత ప్రాంతం చేరుకున్నాడు. వైకుంఠ లోకాన్ని వీడి భూలోకంలో అడుగుపెట్టగానే ఆయనను ఆకలి దప్పికలు, అలసట పీడించడం ప్రారంభించాయి. భూలోకంలో తిరిగి తిరిగి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు వెంకటాచలం మీద విడిది చేయాలనుకున్నాడు. కలియుగంలో వెంకటాద్రిగా ప్రసిద్ధి చెందిన ఆ పర్వతం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో వ్యవహరించబడుతుంది. కృతయుగంలో ఆ పర్వతం పేరు వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాద్రి, సృష్టి ప్రారంభంలో ఆ పర్వతం పేరు క్రీడాద్రి, వైకుంఠ లోకంలో శ్రీమన్నారాయణుడు విహరించే పర్వతమది. కలియుగ ప్రారంభంలో ఆ వైకుంఠ విహార పర్వతం భూలోకానికి తీసుకురాబడింది. అది ఎందుకు జరిగిందంటే, బ్రహ్మదేవుడు భూలోకంలో మానవులను సృష్టించాలనుకున్నాడు. అయితే భూలోకం లేదు, సముద్ర గర్భంలో మునిగిపోయి ఉంది. దితి కశ్యప ప్రజాపతి దంపతుల పుత్రుడైన హిరణ్యాక్షుడనే దైత్యుడు భూగోళాన్ని సాగర్ గర్భంలో తొక్కి పట్టుకున్నాడు. సముద్రంలో నుంచి భూగోళాన్ని పైకి లేపి తీసుకువచ్చే శక్తి లేని బ్రహ్మదేవుడు తన తండ్రి అయిన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో అవతరించాడు. 2 కోరలతో వరాహ రూపంలో ఉన్న తన ఆకారాన్ని పర్వతంలాగా పెంచి సముద్రంలోకి దూకాడు. భూమండలాన్ని ఆధీనంలో ఉంచుకున్న హిరణ్యాక్షుడితో భీకరంగా యుద్ధం చేసి చంపివేశాడు. సమస్త భూమండలాన్ని తన 2 కోరల మీద పెట్టుకుని సాగర్ గర్భంలో నుంచి పైకి తీసుకువచ్చి ఒక చోట నిలిపాడు. భూలోకంలో మానవులను సృష్టించమని బ్రహ్మదేవుడికి చెప్పాడు. శ్వేత వరాహదేవుడు తాను ఉద్ధరించిన భూమి మీదనే నివసించాలనుకున్నాడు. భూలోకంలో దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదికి ఉత్తరాన ఉన్న ఒక సామాన్య ప్రాంతం తన నివాసానికి తగినదిగా గుర్తించాడు. విష్ణు రూపంలో ఉన్నప్పుడు తన వాహనమైన గరుడుణ్ణి పిలిచి వైకుంఠంలో ఉన్న క్రీడా పర్వతాన్ని భూమి మీదకు చేర్చమన్నాడు. గరుత్మంతుడు వైకుంఠ క్రీడా పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకుని భూమి మీదకు చేరవేశాడు. భూమికి దిగిన శ్వేత వరాహుడు ఆ క్రీడా పర్వతం మీద నివసించడం ప్రారంభించాడు. శ్రీ మహాలక్ష్మిని అన్వేషిస్తూ శ్రీ మహావిష్ణువు చేరుకున్నది శ్వేతవరాహమూర్తి రాజ్యమైన క్రీడా పర్వత ప్రాంతాన్ని. ఆ పర్వతం మీద అనేక జాతుల వృక్షాలున్నాయి, పూల మొక్కలున్నాయి, పొదరిండ్లున్నాయి. స్వచ్ఛమైన జలంతో నిండిన పావనమైన పుష్కరిణి కూడా ఉంది.
పుష్కరిణి అనబడే ఆ కోనేరు సమీపంలో విడిది చెయ్యాలనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. నివసించడానికి తగిన స్థలం కోసం వెదికిన శ్రీ మహావిష్ణువుకు పుష్కరిణి పడమటి గట్టు మీద చింత చెట్టు కింద ఎత్తైన పుట్ట కనిపించింది. పెద్ద జంతువులు కూడా దూరిపోగలిగినంత పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి ఆ పుట్టకు. ఆ పుట్టనే మందిరంగా భావించి అందులో నివసించాలనుకున్నాడు శ్రీమన్నారాయణుడు. అనుకున్నదే తడవుగా ఒక విశాలమైన రంధ్రం గుండా పుట్టలో ప్రవేశించి లోపల విశ్రాంతిగా కూర్చుండిపోయాడు. లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు ఇద్దరూ వెళ్ళిపోయిన కారణంగా వైకుంఠం బోసిపోయింది. నారదుడు ఆ విషయాన్ని తన జనకుడైన బ్రహ్మదేవుడితో చెప్పాడు. శ్రీ మహాలక్ష్మి భూలోకంలో కరవేరపుర సమీపాన అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నట్లు, శ్రీ మహావిష్ణువు దక్షిణ భారతంలో వెంకటాచలం మీద పుట్టలో నివాసం చేస్తున్నట్లు యోగ దృష్టితో దర్శించాడు బ్రహ్మదేవుడు.